అమెరికా అధ్యక్షుడి నుంచి హెచ్-1బి వీసా రూల్స్ గురించి సమాచారం అందుకోగానే అమెరికాలోని పెద్ద పెద్ద కంపెనీలు అలర్ట్ అయిపోయాయి. భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 21న ఉదయం 9 కల్లా తమ ఉద్యోగులు తిరిగి అమెరికా గడ్డపైన ఉండాలని గట్టిగానే సూచిస్తున్నాయి. ఎక్కడికెళ్ళినా సరే, సొంత దేశానికి వెళ్ళిన వాళ్ళు, స్వదేశాలకు వెళ్ళిన వారు ఎవరైనా సరే, ఇండియా నుంచి కానీ, చైనా నుంచి కానీ, వారి వారి దేశాల నుంచి ఒక రోజులో అమెరికాలో వాలిపోవాలి అని చెప్పి సూచిస్తున్నాయి. కొత్త ట్రావెల్ అడ్వైజరీని అంతర్గతంగా ఉద్యోగులకు మెయిల్ చేస్తున్న కంపెనీలు ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికా వీడి బయటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నాయి. దీంతో టెక్ దిగ్గజం అమెజాన్ తమ హెచ్-1బి అలాగే హెచ్-4 వీసా కలిగిన ఉద్యోగులను యుఎస్ వదిలి ఎక్కడికి వెళ్లొద్దని తేల్చి చెప్పేసింది. ఇదే క్రమంలో సోషల్ మీడియా దిగ్గజం మెటా కూడా తమ ఉద్యోగులను కనీసం 2 వారాల పాటు అమెరికాను వీడి ఎటూ ప్లాన్ చేసుకోవద్దు అని చెప్పింది. ట్రంప్ తెచ్చిన ఈ కొత్త వీసా రూల్స్ గురించి పూర్తి సమాచారం అలాగే వాటి అమలుపైన క్లారిటీ వచ్చేంత వరకు రిస్క్ తీసుకోవద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఒకవేళ దేశం దాటి వెళ్లిన వారు వెంటనే 24 గంటల లోపు తిరిగి యుఎస్ వచ్చేయాలని కంపెనీలు సూచిస్తున్నాయి. ఇదే క్రమంలో అమెరికా బ్యాంకింగ్ దిగ్గజం జేపీ మార్గన్ కూడా తమ హెచ్-1బి వీసా ఉద్యోగులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. అంతర్జాతీయ ప్రయాణాలను అర్జెంటుగా ఆపేయాలని మెయిల్ ద్వారా హెచ్చరించింది. ఇకపోతే అమెరికాలోని టెక్, సైన్స్, ఇంజనీరింగ్, మ్యాథ్స్, ఐటీ వంటి ఉద్యోగుల్లో ఎక్కువగా పనిచేస్తున్న హెచ్-1బి విదేశీ ఉద్యోగులు ట్రంప్ నిబంధనల అమలు నాటికి తిరిగి యుఎస్ వెళ్లకపోతే వాళ్ళు మళ్లీ ఎంట్రీ కోసం $1,00,000 వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుందనే భయాలు కంపెనీలను వెంటాడుతున్నాయి. అయితే అతిపెద్ద టెక్ కంపెనీల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ కూడా ఇలాంటి హెచ్చరికలని ట్రావెల్ అడ్వైజరీ పేరుతో తమ విదేశీ ఉద్యోగులకు పంపింది. దీనికి సంబంధించిన ఒక మెయిల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన వీసా ఫీజు పైన ఆందోళన వ్యక్తం చేస్తూ ఎక్కువ సమయం లేదని, అయినా కూడా వెంటనే యుఎస్ తిరిగి రావటానికి ఏర్పాట్లు చేసుకోవడం మంచిదని ఉద్యోగులను కోరింది కంపెనీ. దేశం బయట ఉన్న ఉద్యోగులకు దీని నుంచి ఏమైనా రక్షణ పొందుతారా లేక వారి హెచ్-1బి వీసా హోదాను రద్దు చేస్తారా వంటి ప్రశ్నలకు ప్రస్తుతం తమ వద్ద సమాధానం అయితే లేదని, తాము కూడా ఈ అంశం పైన న్యాయపరమైన క్లారిటీ కోసం వేచి ఉన్నట్లు వాళ్ళు చెప్పారు. ఇక చాలా మందిలో ఇది ఆందోళన కలిగిస్తున్న విషయం. అయితే ఈ విషయం తమకు తెలుసని, కానీ తమ వద్ద కూడా జవాబు లేనందున వీలైనంత త్వరగా అమెరికాకు రావటం ఉత్తమంగా ప్రస్తుతానికి సూచించింది మైక్రోసాఫ్ట్.